నమస్తే సుమన్ టీవీ. మనం ఉన్నాము పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గారితో మనం ఉన్నాము. గత 3 రోజుల నుంచి 2024 ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనే వార్త 2-3 రోజుల నుంచి హల్చల్ చేస్తుంది. దీనిపై వివరణ అడగడానికి సుమన్ టీవీ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారిని సంప్రదించింది. ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024 ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు బరిలో ఉంటారని చెప్పి గత 2-3 రోజుల నుంచి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇదేముందండి, ఆల్రెడీ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చినప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. మన కులపోడా మనోడా కాదు, సరైన వాడిని ఎన్నుకోండి, కష్టపడి పనిచేసేవాడిని ఎన్నుకోండి అని నన్ను ఉద్దేశించే మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోని నేను రైతుల మనిషిని, కూలీల మనిషిని, పేదవాళ్ళ మనిషిని, ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు జనంలో ఉండే మనిషిని. ఈవేళ నేను ఇంట్లో కూర్చుందామన్నా ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ప్రజలకు నేను కావాలి. ఆ పరిస్థితిలో పిఠాపురం నియోజకవర్గం ఉంది. 50,000 ఇల్లులు డోర్ టు డోర్ తిరిగాను. 170,000 ఓటర్స్ని కలిశాను. కరోనాలో 150 రోజులు 150 సూట్లతో తిరిగాను. ఇంటింటికి శానిటేషన్ చేశాను నేను స్వయంగా. అటువంటి వ్యక్తిని, స్థానికుణ్ణి, నియోజకవర్గ ప్రజల ఇంట్లో బిడ్డని నేను, కొడుకుని నేను. వదులుకున్నా లేరు. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోని నాకే ఇస్తారు, నన్నే ఆశీర్వదిస్తారు. పార్టీ కమిట్మెంట్ ప్రకారం నాకే వస్తాయి, అందులో ఇబ్బంది ఏమీ లేదు. అన్నిటికంట ప్రజాభీష్టం నాకుంది, ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వాళ్ళ అభీష్టాన్ని ఎవరో కాదనలేం, వాళ్ళు చెప్పినట్టు వినవలసింది ఎవరన్నా. అయితే పొత్తులో భాగంగా ఈ పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్ గారు కేటాయించారని చెప్పి వార్త హల్చల్ చేస్తుంది. అదేవిధంగా 3-4 రోజుల క్రితం మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే నేను బంగారుపల్లెంలో ఆయనకి గెలుపుని పంపిస్తాను, ఆయన నియోజకవర్గం కూడా రావాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇక వస్తుంటాయండి అంటాం. ఇప్పుడు గౌరవానికి అనకుండా ఎలా ఉంటాం అంటుంటాం. ఇక్కడ ప్రజాభీష్టం ఉంటుంది, చంద్రబాబు గారి నిర్ణయం ఉంటుంది. అలాగే సార్ కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను దృష్టిలోనే మనోడా మనకులపోడా, సరైనవాడిని ఎన్నుకోండి, కష్టపడి పనిచేసేవాడిని ఎన్నుకోనని అన్న మాటలు నన్ను ఉద్దేశించే మాట్లాడారు ఆయన. ఇందులో ఇవన్నీ ఉంటే బోల్డ్ ఉంటాయి. నేను అంటాను, ఇంకోళ్ళు అంటారు, అవి కాదు కదా. ఇక్కడ సిచ్యువేషన్ అంటే ఎవరు ఏదన్నా ప్రజల యొక్క అభీష్టం మేరకు అందరూ నడుచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ ప్రజల అభీష్టం మేరకు నేను నడుచుకుంటాను. మా పార్టీ అధ్యక్షుడు నాకే మెరిట్కే టిక్ పెడతారు. ఎవరు చూసినా గెలుపు గుర్రానికే టిక్ పెడతారు. అంతేగాని ఇవన్నీ రోమర్స్, ఇవన్నీ మాట్లాడవలసిన పని లేదు, మనం అనవలసిన పని లేదు. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా మీరు బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఏంటండి, అసలు ఇది పొద్దున్నీ సాయంత్రం వరకు తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుంది, స్కూల్ ఇండస్ట్రీలా ఉంటుంది. ప్రజల్లో ఎందుకుంటున్నాం, ప్రజల్లో ఎంత తిరుగుతున్నాం, బరిలో ఉండడానికే. ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు మనల్ని, బరిలో ఉండకపోతే ఈ పాల్గొడతారు. నన్ను చేత బరిలో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు నన్నే బరిలో ఉంచుతారు. చూశారు కదా, వర్మ గారి స్పందన చూస్తే ఈ విధంగా ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోని 2024 ఎన్నికలకు సంబంధించి నేను పిఠాపురం బరిలో నిలబడతానంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి టికెట్ పొత్తులో భాగంగా నాకే కేటాయిస్తానంటున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు కూడా ఉంటుంది. నేను స్థానికుడిని, ప్రజల మనిషిని, ప్రజలు నన్ను కోరుకుంటున్నారు అని చెప్పి ఆయన చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని నేను పిఠాపురం ఎన్నికల బరిలో ఉంటాను, నన్ను గెలిపించుకుంటారు, నేను ప్రజల మనిషిని, నన్ను ప్రజలు ఎట్టి పరిస్థితులను వదులుకోరని చెప్పి ఆయన చాలా కరాఖండిగా చెప్తున్నారు. సో 2024 ఎన్నికల బరిలో ఖచ్చితంగా టీడీపీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ గారు పోటీ చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనపడుతున్నాయి. దీనిపై జనసేన కానీ అటు తెలుగుదేశం కానీ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది త్వరలోనే 2-3 రోజుల్లోనే దీనికి పరిష్కారం వస్తుందామో చూద్దాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ. నేను కెమెరామెన్ నాగుతో, నేను మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.